గవర్నమెంట్ ఏం చేసేదంటే 5 కోట్ల టర్న్ ఓవర్ లోపల ఉన్నోళ్ళు QRMP స్కీమ్ క్వార్టర్లీ రిటర్న్ మంత్లీ పేమెంట్ అని చేసుకునొచ్చు 3 నెలలకు ఒకసారి. ఎందుకంటే ఇన్వాయిస్ వచ్చే అట్లా అనేసి స్కీమ్ అదైతే ఆ స్కీమ్ అనమాట. అది రెగ్యులర్ అంటే నెల చేసింది. నెల 15వ తారీఖు లోపల సేల్ డీటెయిల్స్ చూపించాలి. ఎట్లా ఏడలో ఉండను ఇప్పుడు జనవరి కదా ఇది. ఇప్పుడు డిసెంబర్ 15వ తారీఖు లోపల చూపించాలి. GST నెల ఫైల్ చేయాలా. అది GST మనము క్రియేట్ చేసిన తర్వాత ప్రతి నెల సెలెక్ట్ చేసుకుంటావా? వస్తుంది అంత అడ్రస్ ఒకటి GST నంబర్ వస్తుంది. నాకు ఎట్లా ఇప్పుడు ఐడియా వచ్చా అట్లా అంగడికి కూడా GST నంబర్ వస్తుంది. వాళ్ళు ఎట్లా 40 లక్షలు దాటి ఉండాలి వాళ్ళది టర్న్ ఓవర్. అంటే ఉపయోగం ఇచ్చేకూడదు. అంటే నెలకి 4 లక్షలు టర్న్ ఓవర్ ఉండాలా, ట్రాన్సాక్షన్ ఉండాలి తీసుకునేది. అట్లా 40 లక్షలు దాటితే GST రూల్స్ ఉండదు. GST తీసుకున్నాను నువ్వు వ్యవహారం చేసి 40 లక్షలు చిన్నప్పుడు కిరాణా ఉంటావు కదా.